చెప్పు స్వీట్ హార్ట్, ఏం చేస్తున్నావు? తిన్నావా? నువ్వు వెళ్ళి తినిపించరు దానికి. కుళ్ళు పోతున్నా కొడక. రాత్రి నాకు అసలు నిద్రే పట్టలేదు తెలుసా గీత. నువ్వు నిద్రను పట్టియాల్సింది. జెసికా జెసికా 2 లారీలు ఇసుక. జెసికా జెసికా అట మెల్ల మాట్లాడా. ఈడొకడ్రా బాబు అలా తినేస్తున్నాడు. ఒరే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. అంతేలేండ్రా, ప్రతి ఒక్కడికి లవర్లు రాగానే వాడిపోయిన ఫ్లవర్లు నన్ను పక్కన పడేసి నా పని నన్ను చూసుకోమంటారా? నాకు టైం అవుతుందిరా, అప్పుడు చెప్తాను. ఒరా అక్కడ ఊరి చివరి శ్మశానం దగ్గర ఎవడో చచ్చిపోయాడట. ఆడి దగ్గర ఆడడానికి ఎవడు లేడట, వెళ్ళి కూర్చొని ఏడు. వా పొద్దున్నే తేడుతూనే ఉంటాడు. ఏం లేదు తప్పన, ఇప్పుడే ఒక ఆంటీకి డెలివరీ అయింది. ఆ బాబే బయటకు వచ్చి ఎడుతున్నాడు. అవ్వా ఈడే ఆంటీ అబద్ధాలను డెలివరీ చేస్తుండే. తపన ఇక్కడ అంతా నాయిస్ గా ఉంది, నీ వాయిస్ వినమాట్లేదు, మళ్ళీ చేస్తాను ఓకేనా? బాయ్, లవ్ యూ. ఒరే ఏట్రా నీ గోళ, అలా తినేస్తున్నావు, ఏట్ కావాలి నీకే? నీ ఫోను ఇదేం లేదేటే? నా దాంట్లో పాముతుంటే ఈడియోలు రావట్లేదురా, అందుకే నీది ఒకసారి ఇవ్వు, పాముకుంటాను. నీ బ్యాలెన్స్ లేదని మాత్రం చెప్పు. ఎలా చెప్పినా నీకు అర్థమైపోద్ది కదరా, లేకపోతే నువ్వు అక్కడి నుంచి పాము, నేను ఇక్కడి నుంచి వస్తాను, ఇద్దరం కలిసి చూసి ఇచ్చి. గీత నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? బుడతాం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మెల్లగా మాట్లాడలేదంటే సెట్ ఊపిసి కింద తోసేస్తాను. గీత ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నేను ఒక 2 minutes లో కాల్ చేస్తాను. ఒరే బల్లి పదరా, ఈడి గోల్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఈడెవరిని సరిగ్గా లవ్ చేయడు, చేసిన వాళ్ళు చేయనివ్వడు. ఏటి మాట్లాడుతున్నావు రే? లవ్ లో కూడా సరిగ్గా చేయడం సగం చేయడాలు ఉంటాయట్రా, పుడతానా కొడక. బోరింగ్ కింద బొరైట్ కొట్టిగలను. యాసాలు వేస్తాను లేకపోతే మరమా నువ్వు ప్లే చేయరా. ఒరే పెట్రా మైసి ఎందుకు తీసా? ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి, అలాంటి చూడం. శనివారం వెంకటేశ్వర స్వామి అయితే నాన్ వెజ్ తినరా కానీ ఇదేట్రా? ఇది నాన్ వెజ్ వీడియో. ఓవర్ యాక్షన్ చేయకు. నేను రాత్రి డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ కుమ్మిసావు. అది నిన్న రాత్రా. రే చికెన్ అరగడానికి 30 గంటలు పడతాడు నీకు తెలుసా? ఆ మొక్కలన్నీ నీ పొట్టలోనే ఇంకా ఉండుంటాయి, మరి అది తప్పు కాదేటి? నేను పొద్దున్నే లేచి తలస్నానం చేసాను రా, అవన్నీ ఎడ్జ్ అయిపోయినట్టే. వెజ్ మాటలు ఆడక ఎడ్జులు తన్నీగలను. మరి అలాంటివన్నీ నీ ఫోన్ లో చూసుకోరా, నా ఫోన్ లో అవదు. ఇంకేటని చూస్తానండి చూడు. సరే పాము. గుళ్ళో ఇస్తారు తేతో. వీళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళగా ఉన్నారు. రే తెలిసిన వాళ్ళేట్రా, మన ఫిల్మ్ మళ్ళీ సాయికరణ. ఏడు పెళ్ళా? హడావుడి చూస్తే అలాగే ఉంది, ఒక నిమిషం అయి చూస్తాను. మై ఎంగేజ్మెంట్ పార్టీ. కోడి అమ్మ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అది మనల్ని పిలకుండానా? ఏటి ఎంగేజ్మెంటా? రే బల్లి పడతా, ఫిల్మ్ మళ్ళీ సాయికరణ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా మనకు చెప్పకుండానే? ఏంటి ఎంత వాడుకున్నారా నానా, నన్ను ఎంత వాడుకున్నారు. వీడియోలో కామెడీ లేదంటే నన్ను తీసుకొచ్చి చట్టిసేవారు, కాదనకుండా వచ్చి యాక్టింగ్ చేసేవాడిని. ఎక్కడైనా ఎప్పుడైనా నేను టీచర్ని ఇలాంటివి చేయనని మారం చేశానా? అలాంటిది నాకు చెప్పకుండా ఎలా చేసుకుంటాడా మరి ఎంగేజ్మెంట్? అలా చూస్తే నాకు వ్యాపారం తప్ప యాక్టింగే రాదు, నేను చేయట్లేదు ఏంటండి. నేను కూడా అంతే. మా నాన్న నన్ను మంచి ఫ్లోలో చెదగొట్టేస్తుంటే కట్ట చెప్పకపోయినా నేనేట అనలేదురా. ఫోన్లే మన ఫిల్మ్ ఛానలే కదా, మన ఛానలే కదా, 4 దెబ్బలు ఎక్స్ట్రా కొడుతున్నా ఊరుకున్నాను రా. అలాంటిది నాకు కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటే తట్టుకోలేకపోతున్నాను రా వయసు, తట్టుకోలేకపోతున్నాను. మనం మరీ అంత కానోళ్ళం అయిపోయామా సరదాగా? వరుసకి బాబాయ్ ఇలాంటోన్ని నాకు కూడా చెప్పాలనిపించలేదా సరదాగా? అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి యాక్టింగ్లు పిలిచేవారు. అలాంటి టైంలో బిల్ క్రీమ్ రాసుకొని సూట్ స్పైకులు తీసుకొని రావడం ఎంత కష్టమో తెలుసా? అయినా సరే వచ్చేవాడు రా బండి వేసుకొని. అలాంటిది నాకు కూడా చెప్పాలనిపించలేదు సాయం నీకు. ఒరే నేను అసలు బాంబులే వేయనురా, పోనీ వేసినా ఎవరికి స్మెల్ కూడా రాదు. అలాంటిది నాకు బాంబు పడతా అని ట్యాగ్ లైన్ ఇచ్చారు, అయినా నేనేమైనా అన్నాను రా? ఊరుకోరా బాబు, నీకు అదైనా ఇచ్చారు, నాకు అసలు డైలాగే ఎవరు, నేనేమైనా అన్నానేటి? నీకు ఈ డైలాగ్ ఇచ్చారు కదా, కామ్ గుండు. మనం ఒక్కళ్ళు ఉన్నామని మర్చిపోయినట్టున్నాడు. అలా మర్చిపోయి నా క్యారెక్టర్ ని చాలా రోజులు వదిలేశాడు. ఇంకా ఎంగేజ్మెంట్ కి పిలకపోవడంలో పెద్ద ఆశ్చర్యం పడిపోనక్కర్లేదులేండి. అన్యాయం చేస్తారా నాలా, నన్ను ఎలా వాడాలో అలాగ వాడేసి ఆఖరికి ఎంగేజ్మెంట్ కి వెళ్ళలేదు. ఇది చాలా తప్పు మరి. ఊరుకోండి సార్, పెద్ద ఏదో మీ వల్ల ఛానల్ మొత్తం రన్ అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారే. మరి మేమేం చేయలేదు ఛానల్ కోసం, మమ్మల్ని వాడలేదు వాళ్ళు. స్టార్టింగ్ లో నేను ఒక్కనే యాక్టింగ్ చేసేవాడిని, తర్వాత మా అమ్మ నాన్నను కూడా లాగేశారు. మరి మేమెంత బాధపడాలి? బాధపడిపోరా నానా, నిన్ను ఎవడని అడిగేదేటి? నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఆ మాటకు వస్తే నాకు అన్ని వంటకాలు వచ్చు. నన్ను ఆ ఒక్క దొండకాయనే వండమని ఎన్ని కామెడీలు చేశారు, నేనేమన్నా అన్నానా? చికెన్ బిర్యానీ అయితే ఎంత బాగా వండుతానో. ఏరా మధు, నీ ఒక్కదానికి బాగుంటే సరిపోద్ది.
ఎవరా కట్టినాక లావలంతలు తెస్తున్నాడు? ఆవలింతలా లేదు సార్, ఏడుపులా ఉంది సరదాగా. నానా రోజీ ఆ కట్టినలా లాగి రోజీ ఏంట్రా రోజీ? నీ పెళ్ళాన్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? రాయట్రా నానా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మరి. సార్ మీ ఇద్దరు పక్కెళ్ళి గొడవడుకోండి. ఒక పుడతా ఆ కట్టినలా లాగి. బాబీ అన్న, ఒరే మిమ్మల్ని పిల్లదని మీ గురించే మాట్లాడుకున్నారు కానీ నన్ను ఎవడైనా గుర్తించాడరా గోదలాగా? అసలు ఫిల్మ్ ఇమోజీ స్టార్ట్ అయిందే ఎవరి నుంచిరా? నేనే కానీ మా బేబీని లవ్ చేసి ఆ కాళ్ళన్నీ అప్లోడ్ చేయకపోతే మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారా? అలాంటి నన్నే మర్చిపోయారు వాళ్ళు. చాలా ఘోరం అన్న. దీన్ని ఊరికే వదిలేయకూడదు, గట్టిగా కడిగేయాలి సరదాగా. ఇది మాటలతో చెప్పడం కాదు, ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, మీరే ఫోన్ చేసి కడిగండి. ఏమండి చెయ్యండి. సరే సరే ఆగండి, కంగారు పడకండి. ఏం జరిగిందో అడుగుదాం. కానీ డైరెక్ట్గా సాయికిరణ్కి ఫోన్ చేస్తే బాగోదేమో. ఏ పెళ్లి పనుల్లో ఉండుంటాడో. కింద మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం. హలో ఏమ్మా వరుణు? ఏమండి మీ డబ్బింగ్లో ఉన్నాయి, అర్జెంట్గా ఆఫీస్కి రండి. అది కాదమ్మా. నాకు సాయాన్ని ఫోన్ చేసి ఓ చేస్తున్నాను బాబు, మీరు అర్జెంట్గా ఆఫీస్కి రండి, డబ్బింగ్ చెప్పాలి. నాన్నగారు ఏమంటున్నారు? డబ్బింగ్లు ఉన్నాయంటే ఆఫీస్కి రమ్మంటున్నాడు. అదే చూసారు కదా, అవసరానికి అన్ని ఎంగేజ్మెంట్ కి మాత్రం పిల్లరా. సరే ఉండరా, ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఉన్నారు, ఎడిటర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. ఫోన్ చేసి కనుక్కుందాం. బ్రో నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. డబ్బింగ్కి రమ్మన్నాం కదండి, మళ్ళీ ఇడికి ఫోన్ చేస్తానండి. వస్తున్నా. అక్కడ విజయనగరం ఆఫీసులో నవీన్ అని ఉంటాడు, ఆడికి ఫోన్ చేయండి. హలో ఏమా నవీను? అంకుల్ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేయండి. అది కాదమ్మా. అంకుల్ డిప్రెషన్ స్పెల్లింగ్ తెలుసా మీకు? తెలిస్తే మీరు అలా మాట్లాడరు. పడుకోండి అంకుల్. వీడు క్యారెక్టర్లోనూ ఇలాగే ఉంటాడు, బయట ఇలాగే ఉంటాడు అనుకుంటా. ఆ ఎడిటింగ్ వాళ్ళు ఎవరో ఉన్నారన్నారు కదండి, వాళ్ళకి ఫోన్ చేయండి సరదాగా. ఆ ఎడిటర్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయిని ఏమడుగుతాం డైరెక్ట్ గా? ఇతనికి ఉండాలి కదా మనకు చెప్పాలని. ఇంకా ఎడిటర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి పక్కన అమ్మాయి ఉందో లేదో కనుక్కోండి సరదాగా. లేదంటే అడిగేయచ్చు సరదాగా. నాన్నగారు మీకు అడగడం రావట్లేదు, ఇలాగేమో నేను అడుగుతానే. హలో గురు చెప్పు మధు. పక్కన పెళ్లి కూతురు ఉందేటి? నేను పెళ్ళిలో లేనే. నీ అదొకటి ఎడిటింగ్ లో చూపించు, నా దగ్గర కాదు. పక్కన ఐశ్వర్య ఉందని అడుగుతున్నాను. ఉంది. ఎవరు? మధునా? మధు 2 క్లిప్లు మిస్ మ్యాచ్ అయ్యాయి, మళ్ళీ యాక్టింగ్ చేసి పంపించమను. మధు 2 క్లిప్లు వినపడింది. వినపడిందా? ఉంటానైతే. యా ఓకే. ఇంకా లాభం లేదు, పెద్దోళ్ళు ఫోన్ చేయాల్సిందే. హలో మధు, నేను రుద్రాన్ స్కూల్కి తీసుకుని వెళ్తాను, ఒక 20 మినిట్స్ చేయనా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, మనం ఇక్కడ ఖాళీగా ఉన్నాం. ఇంకా పెద్ద తలకాయకి ఫోన్ కొట్టాల్సిందే. ఏదో దేశం వెళ్ళిపోయింది ఫోన్. హలో కార్తిక్ గారు ఉన్నారా అండి? ఎల్లా హబేబే ఫలాక్తాయా అబ్బా. సారీ అండి, రాంగుల నెంబరు. రే మధు, దుబాయ్ షేక్ నీకు దండం పెడుతుందయ్యా. కార్తిక్ అన్న నువ్వేనా? ఇంకా కార్తీక్ అన్నేంద్ర, దుబాయ్ షేక్ కార్తీక్ అన్నరా. రీసెంట్ గా దుబాయ్ ఆయా, ఇక్కడ జెండా పాత. ఆ జెండా గొయ్యి తీయడానికి నన్ను పిలాల్సింది కదా, నేను కూడా వచ్చింది నీతో పాటు. ఊరుకోరా, ఎంగేజ్మెంట్ కే పెళ్ళలేదు, ఇంకా జెండాలకి గుండాలకి గోయలు తీయడానికి పిలుస్తారు నిన్ను. అసలు మ్యాటర్ మర్చిపోయిన అది అడగాలి కదా. అనియా మన ఫిలిం మధ్య క్యారెక్టర్లు అందరికి చాలా అన్యాయం జరిగింది అనియా, నువ్వే అలాగే న్యాయం జరిగేటట్టు చూడాలి. ఒరే మధుగా, న్యాయ అన్యాయాలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయిరా. ఒకసారి న్యాయం జరిగిందనుకో, ఇంకోసారి అన్యాయం జరుగుద్ది. ఇంకోసారి అన్యాయం జరిగిందనుకో, ఒకసారి న్యాయం జరుగుద్ది. న్యాయ అన్యాయాలని సైమల్టేనియస్ గా అలా జరుగుతూనే ఉంటాయిరా. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కదా, త్వరలోనే నీకు న్యాయం జరుగుద్ది. అని నువ్వు ఏడు చెప్పు అర్థం కాలేదు కానీ అన్యాయం నవ్వులుతున్నట్టు ఉందనియా. అందుకేరా నీకు అన్యాయం జరిగిందా? నేను మీటింగ్ వెళ్తున్నాను, ఇండియాకి రాగానే త్వరలో నీకు న్యాయం చేస్తాలే. ఫోన్ బిడే. ఒరే మామ, ఇంకా లాభం లేదురా. సాయికర్ నన్ను ఏటనుకున్నా పర్లేదు, ఇంకా అతనికి ఫోన్ కొట్టు. ఎందుకు మన అందరినీ ఎంగేజ్మెంట్ కి పెళ్ళలేదని అతనికి ఫోన్ చేసి కడిగే. ఇదిగో బాత్రూమ్ బస్. కొద్దిగా బిజీ ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఇంకా ఆగడాలు లేవు, ఓన్లీ మీ రక్తం తాగడాలే. ఎరా ఎక్స్ట్రా లేటి 5 నిమిషాలు డైలాగ్ ఆకుండా రాసిగలను, సేపలాగా చచ్చిపోతావు. తినగా మాట్లాడే. మమ్మల్ని పిలకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని పిల్లలేదని ఇంత కూడా బాధ లేకుండా రివర్స్ లో నా మీద సెటర్లు వేస్తావా? అందుకైనా ఆఫీస్ వాళ్ళందరికి ఫోన్ చేసి గింజిపోతున్నారు. అందరూ ఫోన్ చేశాను, నీకెలా తెలుసు? నా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు కాకపోతే ఇంకెవరో తెలుస్తుందిరా. అసలు ఏంటి ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎంగేజ్మెంట్ కి ఎందుకు పిల్లలేదు? మేము లేకుండా ఎలా చేసుకున్నావు నువ్వే? మేము అందరం లేకుండా ఎంజాయ్ చేస్తారు ఫుల్ గానే. మళ్ళీ వీడియోలో డైలాగ్ ఒకటి గుళ్ళో ఇస్తారు తీర్థం, సాయి ఐసులు నిశ్చితార్థమా తీయంలాగా. ఇప్పుడు మా అందరికి అయ్యింది అర్థం.
నాకు ఇంత క్లోజ్ అయ్యి మీరు కూడా అలా అర్థం చేసుకుంటే ఎలారా? నాకంటే ఏదో కొద్దో గొప్ప మీ అందరి వల్ల పేరు వచ్చింది. అటు సైడ్ అమ్మాయిల గురించి కూడా ఆలోచించాలి కదరా. మనకు బోల్డ్ మంది తెలుసు కదా అని పలువమని అందరు నాలుగు మీదకి ఎక్కించేస్తే ఏం బాగుంటుందిరా? అయినా ఎంగేజ్మెంట్ అయిపోతే మొత్తం అయిపోయినట్టేనేటి. ఇంకా ఎన్ని ఉన్నాయి? పెళ్లి కొడుకుని చెయ్యాలి, హల్దీ ఉంది, సంగీతం ఉంది, మెహందీ ఉంది. ఇంకా ఇన్ని ఉన్నప్పుడు ఎందుకురా మీరు అందరూ అలా ఫీల్ అయిపోతున్నారు? ఏమో ఎంగేజ్మెంట్కే పిల్లలేదంటే అటన్నిటికి పిలుస్తారని మేము వెళ్ళాలనుకుంటా. మరిన్రా, మీరు లేకుండా అయిపోతే ఏటి అవన్నీ. ఇగో ఇంకొక కార్డు మిగిలింది, ఇందులో ఫస్ట్ కార్డు మీకే ఇస్తానురా. తప్పకుండా పెళ్లికి రావాలి మీరు అందరూ. ఫుడ్ బెడ్ నుండి అకామిడేషన్ కూడా నేనే చూసుకుంటాను. ఒక వారం రోజులు పెళ్లి దగ్గర ఉండాలి మీరు. దగ్గరుండి మొత్తం అన్ని మీరే చూసుకోవాలి. నిజమా అన్న? నిజంరా. సూపర్ అన్న, మేమందరం సూపర్ ఎక్సైటెడ్ కొన్నాం. ఓన్లీ ఎగ్జైట్మెంట్ తో వస్తే సరిపోదు, ఏదైనా మంచి గిఫ్ట్ పట్టుకొని రండి. నేను మర్చిపోలేని గిఫ్ట్ తీసుకురండి. ఏటి? సరే అన్న. అందరూ విన్నారా? విన్నాం గాని మనమా మిడిల్ క్లాసు, మన స్తోమత తగ్గ గిఫ్ట్ అంటే ఏమిస్తాం? ఇంకేమిస్తావురా నానా? మనకి ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్? 4.65 మిలియన్ సార్. అంటే అక్షరాల 46 లక్షల మంది సార్. వాళ్ళు పెళ్ళయ్యే లోపు మనం వీడియోలతో జనాలను అలరించి ఇప్పుడు ఉన్న ఫిగర్ ని రౌండ్ ఫిగర్ చేసి 50 లక్షలు చేస్తాం అనుకో. మరి అదేరా నానా మనం ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్. ఇంకా జన్మలో మర్చిపోలేడు. సూపర్ ఐడియా సార్. దానికి మనందరం కలిసికట్టుగా కష్టపడాలి, కడుపు నవ్వించాలి. నాకు మాత్రం స్క్రిప్ట్లు రాయరు. నేను ఉన్నానా? నాతో పెళ్లికి వచ్చేదెవరు? నాతో 5 మిలియన్ తీసుకెళ్లేదెవరు? జై ఫిల్మీ మోజీ. చూశారు కదా, మేము మా వంతుగా ఫిల్మీ మోజీ డైరెక్టర్ సాయి కిరణ్కి ఇవ్వగలిగేది 5 మిలియన్. అది మేము ఒక్కలమే ఇచ్చినట్టు కాదు, మాతో పాటు ప్రేక్షకులందరూ అలాగే మా టీం అందరూ ఇచ్చినట్టు చేతిలో పెడతాం. దానికి మా కృషితో పాటు మీ ప్రోత్సాహం కూడా చాలా అవసరం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోలను చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఇద్దాం అనుకునే వాళ్ళ మ్యారేజ్ గిఫ్ట్కి కొంచెం సాయం చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మాకు తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది. మేమేం పాపం చేసాం చెప్పండి? మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ అందరి సబ్స్క్రిప్షనే ఆ నూతన వధూవరులకి అక్షింతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.